గోసుల రాజేష్ అను నేను నన్ను గెలిపించినటువంటి చెన్నకేశవపురం గ్రామ ప్రజలందరూ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తారు. మళ్ళీ భవిష్యత్తులో కూడా మమ్మల్ని మీరు చూపించిన వాళ్ళు ఎన్నుకోవాలంటే మేము ఇక్కడ కష్టపడి పనిచేయడానికి చాలా సిద్ధశుద్ధిగా ఉన్నాం. చెన్నకేశవపురం గ్రామ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సర్పంచ్గా బాధ్యతలు స్వీకరిస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఈ గ్రామ అభివృద్ధికి చేయటం కోసం నేను శాయశక్తుల కృషి చేస్తానని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఈరోజు నేను సర్పంచ్గా బాధ్యత స్వీకరిస్తూ ఇప్పుడు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నాను. గోసుల రాజేష్ అను నేను చెన్నకేశవాపురం గ్రామానికి సర్పంచ్గా ఎన్నికైనందున శాసనమును ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కార్యక్రమాన్ని శుద్ధితో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని పవిత్ర ఉదయంతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. చెన్నకేశవపురం గ్రామ పంచాయతీలో సర్పంచినైన గోసుల రాజేష్ అను నేను గ్రామసభ నియమాలకు కట్టుబడి భయము కానీ పక్షపాతము కానీ రాగద్వేషములు కానీ లేకుండా రాజ్యాంగ శాసనాలను అనుసరించి గ్రామ ప్రజలందరికీ సమాన న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరి సహకారంతో మన గ్రామ పంచాయతీని ఉత్తమ గ్రామ పంచాయతీగా తేవడానికి నేను శ్రేయస్సుగా కష్టపడతానని మీ అందరి తరఫున మీ అందరి దగ్గర నేను వాగ్దానం చేస్తున్నా లేదా ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా ఆఫీసులో కూడా మీరు తెలియజేస్తే ప్రతి ఇది కూడా మేము పరిశీలించి వారం రోజుల లోపులనే ఆ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాం. అలాగే మన గ్రామ అభివృద్ధి కావాలంటే ప్రక్రియ మేము చేపడతామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాం. దాంతోపాటుగా డ్రైనేజ్ కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి అన్ని డ్రైనేజీలు కూడా క్లీన్ చేయించడానికి కూడా మా బాడీ దానికి కట్టుబడింది. మేము చాలా నీట్గా ఉండడానికి ఇబ్బంది లేకుండా చేయడానికి మేము కష్టపడి మేము అందరితో కూడా స్టాఫ్తో కూడా పనిచేయించి మేము కూడా అందుబాటులో ఉండి ఇక్కడ నీట్గా చేయిస్తామని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. సోదరులారా, ఇవన్నీ మేము చేసుకుంటూ పోవడం సిద్ధంగా ఉన్నాం. నాకు గ్రామ పంచాయతీ బాడీ సహకరించాలి. ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్కి కూడా మళ్ళీ పేరు చెప్తున్నా, వ్యక్తిగతంగా నాకు ఎవరంటే ఇష్టం లేదు, ఎవరంటే కోపం లేదు. కనుక ఈ పనులు మేము చేయాలంటే
గ్రామ పంచాయతీ స్టాఫ్తో పాటు గ్రామ పంచాయతీ టీం ప్లస్ గ్రామ ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మొక్కలేసి నీళ్లు పెట్టి ఇన్ని రకాలుగా మనం భవిష్యత్తులో అన్ని చేయాలని మన ప్రక్రియ ఉన్నప్పుడు మన ఇంటి ముందున్న చెత్త చెదారం, మన ఇంటి ముందున్న రాళ్ళ కుప్పలు, చెత్తలు ఇవన్నీ కూడా తొలగించడానికి కూడా మేము ప్రణాళిక మొదలు పెడుతున్నాం. పూర్తి స్థాయిలో మాకు సహకరించండి. మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మాకు పని చెప్పండి, మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము వచ్చింది ఇక్కడికి డబ్బులు సంపాదించుకోవడానికో ఉద్యోగాల కోసమో నమస్సులు పెట్టించుకోవడానికో కాదు. ఖచ్చితంగా నాతో పాటుగా వార్డు మెంబర్లు అందరూ కూడా ఇక్కడ మేము ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నాం. మీరు మన గ్రామస్తులు ఎన్నుకుంటేనే ఇక్కడికి వచ్చినాం కాబట్టి మళ్ళీ భవిష్యత్తులో కూడా మమ్మల్ని మేము చూపించిన వాళ్ళు ఎన్నుకోవాలంటే మేము ఇక్కడ కష్టపడి పనిచేయడానికి చాలా సిద్ధశుద్ధి ఉన్నాం. మేమందరం జవాబుదారులమే. వార్డు మెంబర్లతో ఎవరితో ఇబ్బంది వచ్చినా, మీరు ఎవరైనా చెప్పినా, సహకరించకపోయినా కూడా మా దగ్గరికి కూడా చెప్పొచ్చు. తప్పకుండా కూడా మేము కూడా మీ వార్డులో సమస్యల్ని తప్పనిసరి మేము పనిచేసి అవన్నీ క్లియర్ చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఈరోజు మొదటి రోజుగా కారణంగా ఫస్ట్ మనం ప్రమాణం స్వీకారం చేయించుకున్న తర్వాత ఇప్పుడు ఎలక్ట్రిషియన్ పిలిపించినాం. గతంలో 3-4 నెలల నాడు మనం వీధి బల్బులు వేయించుకోవడం జరిగింది. తర్వాత కొన్ని చాలా దుక్కుల్లో పోయినాయి. అవన్నీ ఐడెంటిఫై చేసిన 40 దాకా వచ్చినాయి. అది ఈరోజు ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. ఇవాళ రేపు 3 రోజుల పాటు కూడా ఊళ్ళో ఉన్న అన్ని బల్బులు కూడా వేయిస్తారు. ఎక్కడన్నా ఎవరికైనా ఇబ్బంది ఉంటే కాంట్రవర్సీ వద్దు, ఏలేదు పనిచేయవద్దు, తెలియజేయండి. ఆఫీస్కి వచ్చి మా బజార్లో మా పని ఉంది ఆగిందని తెలియజేయండి. ఇవి వేయించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. దాంతోపాటుగా జంగిల్ క్లియరెన్స్ ఇటుపక్క కాలనీలో, ఒంటరి కాలనీలో అటుపక్క కూడా చాలా దుక్కుర కంప చెట్లు మొలిచి జంగిల్ క్లియరెన్స్ ఉంది. ఆల్రెడీ ఇప్పుడు జేసీబీ వచ్చింది కాబట్టి అది కూడా ఇప్పుడు ఒక 4-5 గంటల పాటు ఊళ్ళో ఉన్న చెట్టు చెదారం కూడా అన్ని తొలగిస్తుంది. అందరూ కూడా దానికి కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాం. దీంతో పాటుగా గ్రామ ప్రజలకి మరొక విజ్ఞప్తి ఏంటంటే, మన గ్రామానికి ఒక ట్రాక్టరు, ట్యాంకరు, అలాగే ట్రక్కు, ఎంత సామాగ్రి కూడా ఉన్నది. మొన్నటిదాకా రిపేర్లో ఉండటం వల్ల ఉంది, అన్నీ బాగు చేయించాము. ఈరోజు స్టార్ట్ చేస్తారు. వారానికి మొదటగా 2 రోజుల పాటు ఊళ్ళో చెత్తబండి గతంలో ఎట్ట తిరిగిందో అది ఒక్కసారి తిరగడం కాకుండా పూర్తి టైంలో మనం ఉన్న స్టాఫ్ ఇంకేమైనా అవసరమైతే ఒక అదనమైన తీసుకొని అయినా సరే పూర్తి స్థాయిలో చెత్తబండి తిప్పుదాం. చెత్త ఎవరు కూడా ఇళ్ల ముందు, బజారు ముందు ఏదో దయచేసి మన ఊరు మన ఇల్లు ఎంత నీట్గా ఉండాలనో మన బజార్ అంత నీట్గా ఉండాలి, మన బజార్ అంత నీట్గా ఉందో మన ఊరు అంత నీట్గా ఉండాలి. తప్పకుండా కూడా ఎవ్వరు కూడా దాంట్లో కొంచెం జాగ్రత్తగా వహించి చెత్తబండి వస్తుంది, మైకు పెట్టిస్తాం. తప్పకుండా కూడా వారికి సహకరించండి. తప్పకుండా మీతో పాటే మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మన గ్రామ అభివృద్ధిలో మా భాగస్వామి ఉంటే నీట్నెస్గా ఉండి ఉత్తమ గ్రామ పంచాయతీగా అందంగా గ్రామ పంచాయతీ తయారు కావాలంటే గ్రామ ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి మరొకసారి నేను మా గ్రామ పంచాయతీ మా పాలకవర్గం తరఫున మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. దాంతోపాటుగా ఇప్పటిదాకా గత 2 సంవత్సరాల నుంచి పాలకవర్గాలు లేకుండా చాలా వారికి పనులు పేరకపోయి ఉన్నాయి. మేము పైలట్ ప్రాజెక్టుగా ఒక 3 నెలల్లో ఇప్పుడు మీటింగ్లో కొన్ని డిస్కస్ చేసి ఒక 3 నెలలనే అత్యవసరంగా ఏమవుతున్నాయో అవన్నీ కూడా 3 నెలల లోపులనే మొత్తం క్లియర్ చేసి గ్రామాన్ని ఒక సిస్టమేటిక్గా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా అందరూ సహకరించాలి. మేము కూడా ఒక 3 నెలలనే ఇవన్నీ కూడా సెట్ చేస్తాం. తప్పకుండా మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. అదేవిధంగా మరొకసారి చెన్నకేశవపురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నేను కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం మీ అందరికి తెలిసిన విషయమే. దీంట్లో భాగంగా చిన్న గ్రామ పంచాయతీ అయినా కూడా మంది అత్యధికంగా 200 పైన ఓట్లతోటి అత్యధికంగా నా మీద నమ్మకంతోటి నన్ను గెలిపించినటువంటి చెన్నకేశవపురం గ్రామ ప్రజలందరూ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తాను. ఈ రుణం నేను మాటలతో కాకుండా నా కష్టంతో, నా యువంతో, నా పట్టణంతో నేను తీర్చుకుంటానని చెప్పి మీ అందరికీ మరొక మారి తెలియజేస్తున్నాను. దాంతోపాటుగా ఒక సర్పంచ్ కలిసి పాలకవర్గం లేకపోతే కూడా రకరకాల టెక్నికల్ ఇబ్బందులు వచ్చి తీర్మానాలు లేక పనులు చేయలేక ఆగిపోద్ది. కనుక ఆ ఇబ్బంది కూడా లేకుండా 8 వార్డులకు 7 వార్డులు అత్యధిక మేయార్టీతోటి
పాలక వర్గాన్ని కూడా నాకు సపోర్టుగా సర్పంచ్గా నన్ను గెలిపించడంతో పాటు పాలక వర్గాన్ని కూడా నాకు అనుకూలంగా అందించినట్టు ప్రజలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదంతా ఒక భాగం అయితే ఈరోజు మనం గవర్నమెంట్లో అమ్మ ఉత్తమ్ పద్మావతి గారు, సారు మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆశీస్సులతోటి గవర్నమెంట్ మనకు 3 ఏళ్ళు ఉంది. తర్వాత గవర్నమెంట్ కూడా మనకు అనుకూలంగా వచ్చే గవర్నమెంట్ కూడా మందే కాబట్టి తప్పనిసరి అందరూ కూడా ఓపిక పట్టండి, కాంట్రవర్సీలో పోవద్దు. మా జయం ఓన్లీ అభివృద్ధి సంక్షేమం రెండే తప్ప కాంట్రవర్సీ రాజకీయాలు చేయడం సిద్ధంగా లేవు. గ్రామ ప్రజలు మొత్తం మాకు ఒకటే, అందరూ కూడా గ్రామ ప్రజలంతా ఒకటే, అన్ని బజార్లు అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కూడా మాకు ఒకటే అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎవరు కూడా కాంట్రవర్సీ దారి చేయొద్దు. కాంట్రవర్సీ ఎవరన్నా చేస్తే మేము దానికి వ్యతిరేకంగా పనిచేస్తామని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాం. మాకు అభివృద్ధి ముఖ్యం. ఈ అభివృద్ధికి నేను శాయశక్తిలా పనిచేస్తాను. మీరందరూ కూడా సహకరిస్తారని నమ్ముతున్నాను. నా ఈ ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి అందరు నాయకులకి ప్రజలకు కూడా మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ యువత కూడా మన దగ్గర ఎక్కువ ఉంది. యువత అయినా నిరుద్యోగులైనా అన్ని రకాల గ్రామాభివృద్ధితో పాటు ఇక్కడ యువకులకు కూడా ఏదైనా ఆశ్రమం కల్పించాలన్నా, వాళ్ళు ఏదైనా వ్యాపారాలు పెట్టుకోవాలన్నా, ఇంకేదైనా వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేయాలన్నా కూడా మా వంతుగా మేము కూడా మాకున్న సర్కిల్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మేము చేసే సహాయాలు ఏమంటే తప్పకుండా చేస్తాం. యూత్ అందరూ కూడా కష్టపడి పనిచేసి ఏదో వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటూ అందరూ కూడా వారి కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవాలని, వారంతా కష్టపడాలని, వారికి మా అవసరమైన కాడ మేము తప్పనిసరిగా వారికి మేము స్పందించి మన గ్రామ అభివృద్ధి అంటే నీట్నెస్, అభివృద్ధి, యువత, ఉపాధి అన్నీ కలిపే ఉంటాయి కాబట్టి తప్పకుండా నేను దాంట్లో ముందుంటా. అందరూ కూడా నన్ను ఏదైనా అడగొచ్చు. నేను అందరికీ మీ బిడ్డ లెక్క నేను సమాధానం చెప్పడానికి పని చేయడానికి కూడా నేను ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటూ నేను ఫుల్ టైం నేను ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధిలో ముందుండి భవిష్యత్తులో కూడా మీ మన్నలను పొందుతూ ఇక్కడే మీ ఆశీస్సులతోటి మీతోటే కలిసి జీవించడానికి నాకు మరొక అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకుంటా అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.